సో బ్రిడ్జింగ్ ఎడ్యుకేషన్ టు ద ఎంప్లాయ్మెంట్, క్లాస్ రూము, యూనివర్సిటీ టౌన్షిప్, ఏవీజీసీ ల్యాబ్స్, కార్పొరేట్ మిత్ర, ఇండస్ట్రీ రెడీ. సో ఈ బొమ్మను కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి యూనివర్సిటీస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పోతుందో ఇవన్నీ కూడా SEZsలో నెలకొల్పుతుందండి. అంటే మీ కాలేజ్ చుట్టూ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు పేరుకైతే కాలేజీలో థియరీ నేర్చుకుంటారు తప్ప ప్రతి ప్రాక్టికల్లు ఆ నియర్ బై ఉన్నటువంటి ఇండస్ట్రీకి పోయి నేర్చుకునే రకంగా యూనివర్సిటీ టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇండస్ట్రియల్ జోన్స్లో ఏర్పాటు చేస్తారనమాట. సో ఏవీజీసీ ల్యాబ్స్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మన యానిమేషను, VFX, గేమింగ్ అండ్ కామిక్స్ ల్యాబ్స్ అనేవి దాదాపు 15,000 స్కూల్స్లోను 500 కాలేజెస్లోనూ వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ మిత్ర అని చెప్పేసి కార్పొరేట్స్ వచ్చేసి డైరెక్ట్గా కాలేజెస్కి వచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా ఈ పథకాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో కార్పొరేట్ మిత్ర ట్రైనింగ్ ఇన్ అకౌంటింగ్ అండ్ కాంప్లయన్స్ ఫర్ MSMEs. అంటే MSMEs కూడా ఉద్యోగాల షార్టేజ్ అనేది ఎదుర్కొంటూ ఉంది. అందువల్ల ఇది పర్టికులర్గా దేంట్లో ఉంది అంటే అకౌంటింగ్ మరియు కాంప్లయన్స్లో ఈ యొక్క షార్టేజ్ అనేది ఉంది. కాబట్టి కార్పొరేట్ మిత్ర అనే దాన్ని ఉపయోగించి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో MSMEకి సరిపడా ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సో దీనివల్ల ఏమవుద్ది, మీ సొంత ఊర్లోనే మీరు వైట్ కాలర్ ఉద్యోగాలు చేసుకునే దానికి అవకాశం వస్తుంది. సో 1,00,000 మంది ప్రొఫెషనల్స్ని 10 అలైడ్ డిసిప్లైన్స్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అని, రేడియాలజీ అని, అదేవిధంగా ఇట్లా ఇది MBBS కాదు కానీ ఈ అలైడ్ ప్రొఫెషనల్స్ అంటారు. అలైడ్ ప్రొఫెషనల్స్ గురించి మనం ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాము. ఈ అలైడ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది. కొత్త 10 డిసిప్లైన్స్ని సెలెక్ట్ చేసి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఉదాహరణకి జీరియాట్రిక్ నర్సింగ్ అంటే భారతదేశంలో కూడా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వాళ్ళు చూసుకోవడానికి కోసమైనటువంటి కేరింగ్ ప్రొఫెషనల్స్ లేదా బేసిక్ నర్సింగ్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది కానీ జీరియాట్రిక్ నర్సింగ్ అని చేసినట్లయితే వాళ్ళ ఎల్డర్లీ కేర్ అంటారు. ఎల్డర్లీ కేర్కి వీళ్ళు ఉపయోగపడతారనమాట. సో తెలంగాణ సాంకేతికత కేంద్రం లీడింగ్ ద స్కిల్ ఇండియా. సో ఈ నేషనల్ మోడల్ అయినటువంటి అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం అందరికన్నా ముందుగానే అందిపుచ్చుకొని సో ఈ యొక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లీడర్షిప్ చైర్డ్ బై ఆనంద్ మహీంద్ర. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి AI డ్రైవెన్ నావిగేషన్ అండ్ అటానమస్ సిస్టమ్స్లో ఈ యొక్క స్కిల్ గ్యాప్ని వీళ్ళు తీర్చడానికి ఈ యూనివర్సిటీ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ ఫంక్షనల్గా ఉంది తెలంగాణలో.